నమస్తే నేను ప్రియా చిలక పలుకులు మనవురి కబర్లు ఈ న్యూస్ సందేశం మీకోసం న్యూస్ ఛానల్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భారత్ మాతాకి జై, వందే మాత్రం నినాదంతో భారతదేశ ప్రభుత్వానికి సైనికులకి మద్దతు తెలిపింది ముదినేపల్లి మండలం ఎన్డీఏ కూటమి నాయకులు. పెహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఉగ్రమూకలను శిక్షించడానికి భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అని తెలిపిన సందర్భంగా భారత సైన్యానికి మద్దతుగా 9/5/25 సాయంత్రం 6 గంటల నుండి ముదినేపల్లిలోని బస్టాండ్ నుండి గురజా రోడ్డు వరకు జాతీయ జెండాలతో మండల ఎన్డీఏ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కూటమి నాయకులు బీజేపీ పార్టీ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్కి నాయకత్వం వహించిన నారీమణులు కల్నల్ సోఫియా కురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లు భారతమాత నుదుటిన విజయ తిలకం దిద్దిన వీర వనితలుగా కొనియాడారు. జమ్మూ కాశ్మీర్లోని పాకిస్తాన్ మూకలు జరిపిన కాల్పులలో వీరమరణం పొందిన ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ మురళీనాయక్, తెలంగాణలోని కర్రేగుట్టలో మావోయిస్టులతో పోరాడి వీరమరణం పొందిన జవాన్, ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు చెందిన జవాన్ నూకతోటి పవన్ కళ్యాణ్కి నివాళులు అర్పించిన కూటమి నాయకులు ఆపరేషన్ సింధూర్ యొక్క నేపథ్యాన్ని తెలిపి కుల మత వర్గాలకు అతీతంగా ఉగ్రవాద పోరులో భారతీయులందరూ ఐకమత్యంతో భారత ప్రభుత్వానికి, భారత సైన్యానికి మద్దతుగా ఉండాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ వీరమల్లు నరసింహారావు, కో కన్వీనర్ కొడాలి వినోద్, ఏలూరు జిల్లా బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణ, రైతు నాయకులు జగన్మోహన్ రావు, జనసేన నాయకులు వేల్పురి నానాజీ, ముదినేపల్లి మండల బీజేపీ పార్టీ అధ్యక్షురాలు సతీవోలు నాగలక్ష్మి, ఒట్టుమిల్లి ప్రసాద్, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని ర్యాలీ నిర్వహించారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం ముదినేపల్లి గ్రామంలో మరి ఆపరేషన్ సింధు కార్యక్రమానికి మరి మన భారతదేశ ప్రధాని గారు ఎంతో ధైర్య సాహసాలతో మరి పాకిస్తాన్ మీద యుద్ధం చేయటం, ఆ యుద్ధంలో కూడా మనం అంతా సక్సెస్ అవటం, అట్లాగే మరి అనేక మంది యుద్ధంలో వీరులందరూ కూడా మరి మన భారతదేశానికి బోడంత సహాయం చేస్తున్నారు. మనం కూడా మన వంతు మరి వాళ్ళకి మద్దతుగా మేమంతా ఉన్నాం. ఈ ఆంధ్రప్రదేశ్లోని మద్దతు తెలియపరచడం కోసం ఈరోజు ఈ ఆపరేషన్ సింధూర్ కార్యక్రమానికి మేమంతా కూడా ముందుకొచ్చి ఈరోజు ఈ శాంతి ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎప్పుడు కూడా ఇక్కడ పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా ఎటువంటి కార్యక్రమం వచ్చినప్పుడు కూడా అందరం కలిసి పనిచేస్తామని ఈరోజు సభాముఖంగా తెలియపరుస్తున్నాం. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం ముదినేపల్లి గ్రామంలో మండల స్థాయిలో చాలామంది నుడుతు మీద ఉన్న సింధూరాన్ని తొలగించిన ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడం కోసం ఆపరేషన్ సింధూరాన్ని పెట్టి మన మోడీ గారు పెట్టడం జరిగింది. అది సక్సెస్ జరగడంతో కులాలకి, మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ర్యాలీలో విజయోత్సవంగా చేసుకుంటూతో పాటు ఎప్పుడు కూడా ఉగ్రవాదంతో ప్రతి దేశం కూడా చాలా గడగడలాడుతూ చాలా ఇబ్బందులు పడుతూ వచ్చింది. కానీ ఈరోజు ఉగ్రవాదాన్ని నశించాలని చెప్పి ఒక్క అడుగు ముందుకేసిన ఎవరన్నా ఒక్క మగాడు ఉన్నాడంటే అది మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి గర్వంగా చెప్పగలుగుతాం. మన భారతదేశంలో ఒక్క మగాడు ఎవరన్నా అంటే నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి బలంగా చెప్పడానికి అందరం కూడా చెప్పాలి, చెప్పి తీరాలి. ప్రతి దేశం కూడా మన భారతదేశానికి సపోర్ట్ ఇస్తున్నారంటే వాళ్ళు ఎన్నో బాధలు పడి ఉన్నారే. కాబట్టి ఈ ఉగ్రవాదాన్ని నశించడానికి మేము ఏం సహాయం చేయాలని మోడీ గారికి సపోర్ట్ ఇవ్వడం అంటే చాలామంది మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా గర్వంగా ఫీల్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఏ ఇబ్బందులు వచ్చినా సరే భారతదేశం సైనికులకి మేము అందరం అండంగా ఉంటామని చెప్పేసి ప్రతి ఒక్కరూ వాట్సాప్లో, ట్విట్టర్లో ప్రతి దాంట్లో కూడా మేమున్నాం, మీరేం చేసినా మేము సిద్ధమని చెప్పేసి మోడీ గారికి వీళ్ళు చెప్పడంతో నిజంగా ప్రతి ఒక్కరు కూడా భారతదేశం అంటే ఇట్లా ఉంటుందని, కులాలకి మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు నిలబడుతున్నారంటే అది ఒక మన ప్రధాని మోడీ గారిని చూసుకుని మన గర్వం అన్నమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసి నడవాలి, కలిసి నడుద్దామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్. భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి పెద్ద సమస్య ఉగ్రవాదుల యొక్క సమస్య. ఆ సమస్యని మనందరం కూడా చాలా ధైర్యంగా
ముందుకు ఎదుర్కోవడానికి మన ఎయిర్ ఫోర్స్, అలాగే నేవీ, అలాగే మన మిలిటరీ దళాలకు అందరికి కూడా మనందరం మద్దతుగా ఈరోజు ముదినేపల్లి మండలం నుంచి పెద్ద ఎత్తున రాజకీయాలకి, మతాలకి, కులాలకు అతీతంగా ఈరోజు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన సందర్భంగా ఈరోజు విజయోత్సవ ర్యాలీ జరుపుకుంటున్నాం. మనం చూసినట్లయితే మన పుణ్యభూమి, మన భారతదేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు కలిపి ఏకతాటి మీద నడుస్తున్నటువంటి మన భారతదేశంలో పాకిస్తాను ముష్కరులు కొంతమంది కావాలని గత 10 రోజుల కిందట కాశ్మీర్లో ఉన్నటువంటి కొంతమందిని 26 మందిని నిర్మానుష్యంగా హతం చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఈరోజు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక సాహసమైన చర్య తీసుకుని ప్రపంచ దేశాలందరికీ కూడా గడగడలాడిస్తున్నటువంటి పాకిస్తాన్ ఈరోజు మట్టుకరిపించడానికి సిద్ధమయ్యారు. మనందరం కూడా చూసుకుంటే మహాభారతంలో 2 సభలో ద్రౌపదిని వస్త్రాభరణం చేసినందుకు గానే అక్కడ మహాయుద్ధం జరిగింది. అలాంటిది మన ఆడబిడ్డల్ని వాళ్ళ యొక్క నెత్తుడి తిలకాన్ని తొలగిస్తే ఎలా ఊరుకుంటారు? అందుకనే ఆపరేషన్ సింధూర్ అని చెప్పి పేరు పెట్టి ఈరోజు ఒక ముస్లిం సోదరి కల్నల్ కురేష ఆవిడ ఆధ్వర్యంలో ఆపరేషన్ సక్సెస్ చేసినటువంటి మన భారతదేశం ఇంకా మున్ముందు కూడా మీరు అందరూ చూస్తున్నారు. రాత్రి కూడా చాలా చోట్ల బ్లాక్ లైట్ చేయడం జరిగింది. ఇంకా మున్ముందు కూడా మనందరం కూడా చాలా ఆత్మస్థైర్యంతో ఉండి మన జవాన్లందరూ కూడా మనం తోడుగా ఉండి అందరూ ఇదే ఐక్యతతో ముందుకి మెసేజ్ మన సైనికులకు కానీ మనం ఇచ్చినట్లయితే మనం అదే త్వరలోనే మనం ఈ ఉగ్రవాదం నుంచి మనం విడుదల అవుతాం. అదేవిధంగా రాత్రి జరిగినటువంటి యుద్ధంలో మన తెలుగు వాళ్ళు 2 జవాన్లు అమరులయ్యారు. వాళ్ళకు కూడా మేమందరం కూడా నివాళులు అర్పిస్తున్నాం.